అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు జర మర్చిపోవద్దు. 5 లక్షల సంకల్పంతో పోతున్నాం. సో చిత్రగుప్త నడవాలన్నా, గట్టి ఉండాలన్నా మీ కమెంట్ అండ్ లైక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలా. అండ్ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయాలి. నిజంగా చెప్పాలనంటే భారతదేశంలో ఒక పెద్ద ఉత్కంఠ ఆగస్ట్ 2025. ఈ డేట్కి ఒక కొత్త, నిజంగా చెప్పాలనంటే ఒక మార్క్ తీసుకొచ్చిండ్రు. ఇలా మోదీ అమిత్ షా ఏదైతే డ్యూ కాంబినేషన్ ఉంటుంది కదా, ఈ ఆగస్ట్ 5కి ఒక కొత్తదనం తీసుకొని వచ్చిండ్రు. నిన్న సూత్రాల ప్రకారం ఏందనంటే దేశ ప్రధాని మోదీ గారు ఇంకా అమిత్ షా గారు ఇద్దరు సపరేట్ మీటింగ్లు చేసిండ్రు. దేశంలో టెంపరేచర్ పెద్దగా పెరిగిపోయింది. ఏడ ఏం పేలుతుందో తెలియదు, ఏం జ్వాలాముఖి ఇవాళ ఆగస్ట్ 5 రోజు పేలుతుందో తెలియదు అని చెప్పి రాజకీయ నిపుణులు ఉత్కంఠతో ఉన్నారట. అయితే ఈ ఎక్స్ప్లోజివ్ డేట్ ఏదైతే ఉన్నదో, మన ఆగస్ట్ 5 ఎక్స్ప్లోజివ్ డేట్ అని మనం అంటాం కదా, ఇది చాలా మహత్వపూర్ణమైన డేట్ భారతదేశానికి. ఎందుకనంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ మీ ఊపిరిని జర గట్టిగా పెట్టుకోరు. బికాస్ సంథింగ్ బిగ్ ఈజ్ కుకింగ్ ఇన్ ఢిల్లీ. ఏదో కుక్కర్లో పెట్టి మంచిగా ఉడకబెడుతున్నారు, ఒక పొలిటికల్ కిచెన్లా జబర్దస్త్ కూర కర్రీ ఏదో చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే కేవలం ఒక పాలసీ రూపంలో ఇది ఉండకపోవచ్చు, ఒక స్ట్రాటజీ, ఒక సింబాలిజం, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక రాజకీయ భూకంపం అని చెప్పి చెప్తున్నారు. మోదీ షా జోడీ ఇలా నేను కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. 2019లో ఆర్టికల్ 370 మనము అబ్రోగేట్ చేసుకున్నాం. 2020 ఆగస్ట్ 5 రోజు రామ మందిరం భూమి పూజ చేసుకున్నాం మా బాలరాముడికి. మళ్ళీ ఆగస్ట్ 5, 2025కి ఏమున్నది అని అంటే నేను అమిత్ షా గారి కారు కూడా ఆ రోజు వెనకటికి చూపించిన CAA అని ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ సపరేట్గా ఎందుకు కలిసిర్రు, జాయింట్లు ఎందుకు కలవలేదని అంటే మేబీ పలు రాజకీయ కారణాలు ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీడియా కళ్ళలో పడొద్దని ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. మోదీ గారు ప్లాన్ చేస్తారు, షా ఎగ్జిక్యూట్ చేస్తారు. అయితే ఇవాళ ఆ జ్వాలాముఖి ఏంది ఆగస్ట్ 5 రోజున అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. అయితే ఏం జరుగుతుంది అన్నది మనకు కూడా తెలియదు. కాకపోతే దీని మీద ఒక డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ది ఏమంటున్నానంటే ఆగస్ట్ 5 రోజు ఈసారి ఒక పెద్ద ముద్ద ఏముంటుంది అని అంటే వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ ఉండొచ్చు. పేరు ఎవరిది ఉన్నది అని అంటే ఆచార్య దేవ్రత్, ఎవరైతే ఎడ్యుకేషనిస్ట్ ఉండేనో గుజరాత్, మంచి ఆయన ఎడ్యుకేషనిస్టు, ఒకప్పుడు గవర్నర్ కూడా అనుకుంటే ఇప్పుడు కూడా ఉన్నాడో మళ్ళీ తెలియదు ఒకసారి చూడు. గుజరాత్ వర్గీయులలో మంచి ఆయన నమ్మకం ఉన్న వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ RSSతో కూడా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మన ఆచార్య దేవ్రత్ గారు. గవర్నెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇంకొకటి ఆయన క్యాస్ట్ న్యూట్రల్ కూడా ఆయనకు అప్లై అవుతుంది. అయితే ఇది కేవలం ఒక వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ కాదు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక లెగసీని లైనప్ చేస్తున్నట్టు అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఏం లెగసీ గిరీష్ అని అంటే రాబోయే 2026, 2029 అండ్ 2024కి ఈ నామినేషన్ ఒక స్టేజ్ సెట్ చేస్తుంది, విచ్ ఈస్ ది ఐడియాలజికల్ కన్సాలిడేషన్ అని అంటే ఈ ఐడియాలజికల్ కూటమి ఏదైతే ఉంటుంది కదా, దీన్ని కంప్లీట్గా ఒక స్టేజ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఒకటి ప్రెసిడెంట్ నామినేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి యూనిఫామ్ సివిల్ గుజరాత్ గవర్నర్ ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా ఆచార్య దేవ్రత్ గారు. ఇంకొకటి నెక్స్ట్ జ్వాలాముఖి ఏదన్నా ఉంటుంది ఇలా ఆగస్ట్ 5 రోజున అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. జనసంఘ్ నుంచి ఇది భారతీయ జనతా పార్టీ జనసంఘ్ మేనిఫెస్టోలో కూడా ఉండే. ఆ తర్వాత ప్రతి భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్రలో కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద చాలాసార్లు చర్చలు జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ చంద్రచూడ్ గారు కూడా దీని మీద మాట్లాడి ఇంకా దీని మొరాల్ పెద్దగా పెంచేసిండ్రు. ఇది గోవాలో ఆల్రెడీ గోవా మోడల్ కింద భారత్కి సాక్ష్యం లెక్క నిలబడ్డది. గోవా మోడల్లో UCCని ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఉత్తరాఖండ్ కూడా దీన్ని పాస్ చేసింది. ఇప్పుడు నేషనల్ రోల్అవుట్ టైం వచ్చింది అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మోడీ షా. ఎవరైతే వాళ్ళ సర్కిల్లో ఉంటారో చెప్పలేం, ఈ ఇద్దరు ఈ జట్కా ఈసారి కొట్టేయచ్చు అని. అయితే దీనివల్ల లాభం ఏముంటుంది గిరీష్ అని అంటే అపోజిషన్ని కంప్లీట్గా కార్నర్ చేసేయచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే బిఫోర్ 2026 ఎలక్షన్స్, 2029 ఎలక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంప్లీట్గా అపోజిషన్ని మనము కార్నర్ చేసేయచ్చు. 1 నేషన్ 1 లా ఏదైతే మనం 2026లో అనుకుంటున్నామో ఆర్ 2029లో వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఈ 1 నేషన్ 1 లా, 1 నేషన్ 1 ఎలక్షన్కి కూడా 1 లా అని అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎన్నోసార్లు సుప్రీంకోర్టులు ఇతర కోర్టులు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఎంఫసైజ్ చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ రిఫార్మ్ ఫర్ యూనిఫార్మిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన ముద్ద ఏంటంటే ఆగస్టు 15 తర్వాత కూడా పార్లమెంట్ ఎక్స్టెండ్ అవుతున్నట్టు ఊహాగానాలు అందుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది రెండవ ఘట్టం. ఇక మూడవ ఘట్టం ఏంటనంటే జమ్మూ అండ్ కాశ్మీర్.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకేదన్నా ఉన్నదా? పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఏంది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పటికీ ఇవి ఉమ్మడి రాష్ట్రాల లెక్క మనకు చలామణి అవుతున్నాయి. యూనియన్ టెరిటరీ, లదాఖ్ ఎక్సెట్రా ఇట్లా చలామణి అవుతున్నాయి. ఇప్పుడు జమ్మూని సపరేట్ చేసే ఛాన్స్ కూడా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ వాసీయులు ఎవరైతే ఈ కాశ్మీర్ చెరల నుంచి మమ్మల్ని జర విడగొట్టుండ్రి, అప్పుడే మేము జర మంచిగుంటాము అని అంటే మేబీ మళ్ళీ జమ్మూని కుష్ చేయనికే కాశ్మీర్ నుంచి దాన్ని జరిపేసి దానికంటూ ఒక సపరేట్ స్టేట్హుడ్ కూడా ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పాలని అంటే ఒక సపరేట్గా జమ్మూని ఒక యూనియన్ టెరిటరీ లెక్క చేయవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఒక స్టేట్హుడ్ లెక్క కూడా చేయవచ్చు. అయితే కాశ్మీర్ ఒక సపరేట్ మోడల్ చేసి ఆఫ్టర్ ఆర్టికల్ 370 తర్వాత ఇది ఒక ఫేజ్ 2 కూడా ఉండొచ్చు. కాశ్మీర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కేంద్రం తీసుకొస్తున్న స్ట్రాటజీలో ఇది ఒక ఫేజ్ 2 కూడా ఉండొచ్చు. దీనివల్ల డెమోగ్రఫిక్స్ ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్ అవుతాయి, స్టెబిలిటీ బ్యాలెన్స్ అవుతుంది. దాని తర్వాత జమ్మూ యొక్క ప్రజల మనోభావాలు ఏదైతే ఉండనో, లాంగ్ స్టాండింగ్ ఏదైతే ఉండనో, మాకు సపరేట్ స్టేట్ ఉండాలన్నది దానికి కూడా వీళ్ళు పెద్దపీట వేసినట్టు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కాశ్మీర్ వ్యాలీలో మేము జర సపరేట్ ఉందాం, మా పాలన మాకు ఉండాలా, వీళ్ళతో మాకు వద్దు అని చెప్పి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు. సో మేబీ అది కూడా కావచ్చు. సో యూనియన్ టెరిటరీ చేయవచ్చు, లేకపోతే స్టేట్హుడ్ కూడా చేయవచ్చు. మోదీ గారి మనస్తత్వంలో ఏమున్నదని అనేది మోదీ గారికే తెలుసు. సో ఏవైతే అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉండనో జమ్మూ అండ్ కాశ్మీర్లో, దీంతో ఆయన చెక్ పెట్టబోతున్నాడా అండ్ పాకిస్తాన్కి ఇంకొక మెసేజ్ ఇవ్వబోతున్నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది కోడ్ కాదురా బై, ఇక నీకు రాను ఇది ఒక ఫైనల్ రెడ్ లైన్ అవుతుంది చూడు బిడ్డ అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇది ఒక కారణం కూడా ఉండొచ్చు. ఆగస్ట్ 5 రోజు, ఆగస్ట్ 5 అని అన్నప్పుడు ఉత్కంఠ బాగా ఉంటుంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఏమన్నా ప్రెసిడెంట్ రూల్ పెట్టే ఛాన్స్ ఉందా? నేను కేవలం అజంప్షన్స్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్, కేవలం ఎందుకంటే ఆయన మనసులో ఏమున్నది కేవలం ఆయన మనసుకే తెలుసు. నాకు తెలిసి అమిత్ షా గారు కూడా చెప్పిరో లేదో, ఆయన అంత సీక్రెట్గా పనిచేస్తారు. సో ఇలా వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ ఏమన్నా వస్తుందా మళ్ళీ ఆగస్ట్ 5 రోజు అని అంటే, గిరీష్ ఈ ఆలోచన మీకెందుకు వచ్చింది అని చిత్రగుప్తికి ఎందుకు వచ్చింది అని మాట్లాడితే, సుమారు 3 కోట్ల ఫేక్ ఓట్లు వెస్ట్ బెంగాల్లో ఇవాళ మనము చూసినాం. సో పొలిటికల్ కిల్లింగ్స్ మనం చూసినాం, స్టూడెంట్ అన్రెస్ట్ మనం చూసినాం, రేపులు, మానభంగాలు అదొక న్యూ నార్మల్ అయిపోయింది ఆడ వెస్ట్ బెంగాల్లో. అండ్ ఈ పాలిటీషియన్ నెక్సెస్ ఏదైతే ఉందో, పోలీస్ పాలిటీషియన్ నెక్సెస్ ఇది బాగా తారాస్థాయికి చేరిపోయింది. అయితే మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ దీనికి పెట్టొచ్చా అని అంటే అపోజిషన్ ఏమో దీన్ని ఓవర్ రీచ్ అని అంటుంది, ఓవర్ యాక్షన్ చేయకూరు మీరు అని చెప్పి అక్కడ అపోజిషన్ మాట్లాడుతుంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ దీన్ని ఏమని అంటుందనంటే ఇట్స్ రెస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. డెమోక్రసీని మళ్ళీ రిస్టోర్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది నిజమా, అబద్ధమా, లేకపోతే ఇది కేవలం అజంప్షనా అని అనేది ఇప్పటికీ ఇఫ్ బట్ అని అనుకున్నా, చేస్తారు అని అనుకున్నా, బట్ వెన్ అండ్ హౌ అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ అని అంటే ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయాలని అంటే పోరగల మజాక్ కాదు. అంటే కేవలం ఇప్పుడు ఒక 3 కోట్ల ఫేక్ ఓటర్ ఐడి కార్డులు దొరికినాయి, అందుకే నేను కంప్లీట్గా అక్కడ వి విల్ ఇంప్లిమెంట్ ఆర్టికల్ 356 ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తాము వెస్ట్ బెంగాల్ అని అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే వాటర్ టైట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలా, కంప్లీట్గా వాటర్ టైట్ అంటే అసలు ఏం లీకులు లేకుండా ఒక కంప్లీట్ ఒక రిపోర్ట్ అనేది వాళ్ళకి ఉండాలా. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఎక్కడెక్కడ జరిగింది, ఎట్లెట్లా జరిగింది, ఏ సంఘటనలు జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, లా అండ్ ఆర్డర్ ఎట్లా కాంప్రమైజ్ అయింది అనేది కంప్లీట్గా ఉండాలా. 2026లో నాకు తెలిసి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 1 year బిఫోర్ ఈ చర్య చేస్తే మళ్ళీ సెంటర్కి ఏమన్నా పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. మమతా బెనర్జీ ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తుందొచ్చు, కాకపోతే ఢిల్లీ దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ ట్రిగర్ లాగా కూడా ట్రిగర్ నొక్కొచ్చు అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఇంకొక మెయిన్ ముద్ద ఆగస్ట్ 5 రోజు ఏముంటుందని అంటే మేబీ ద 4th పారామీటర్ మనం మాట్లాడుకుంటున్న దాంట్లో క్యాబినెట్ రీషఫుల్ కూడా జరుగుతుంది అని అనేది ఒక పెద్ద ముద్ద డిస్కషన్లో. అశ్విని వైష్ణవ్ గారిని షిఫ్ట్ చేసేటట్టున్నారు కొన్ని విషయాలపైన. అండ్ కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కింద మీనాక్షి లేఖి ఇంకా రాజ్యవర్ధన్ రాథోర్ పేర్లు ముంగటికి వస్తున్నట్టు విశ్లేషకారులు చెప్తున్నారు. ఇంకా గోయల్, జయశంకర్ అండ్ నిర్మలా కాంబోలా ఎకనామిక్ డిప్లొమాటిక్ ట్రినిటీ ఒక కూటమి లెక్క తయారు చేసి వీళ్ళ ముగ్గురిని ప్రొజెక్ట్ చేసి అపోజిషన్ని అండ్ బయట
ఏదైతే ఫారిన్ కంట్రీస్ మనల్ని హస్తాక్షేప్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి రేర్ అర్త్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఒక కొత్త పవర్ పోర్ట్ఫోలియో తయారు చేసేటట్టున్నారు అని చెప్పి విశ్లేషకారుల వాదన. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ రేర్ అర్త్ మినరల్స్ ఏవైతున్నాయో మొన్నటిదాకా మనం చూసినాం, రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఎక్సెట్రా దీని మీద 60% డామినెన్స్ ఇప్పటిదాకా చైనాది ఉన్నది ఫ్రెండ్స్. సో నార్మల్ మినిస్ట్రీ కింద కాకుండా రేర్ అర్త్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మినిస్ట్రీ అని ఒక పవర్ పోర్ట్ఫోలియోని తయారు చేసి ఈ కంప్లీట్ రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్ఫోలియోని ఈ మినిస్ట్రీ కిందకి తీసుకొచ్చి భారత్ ప్రపంచంతో ఎస్పెషలీ చైనాతో ధీటైన జవాబిద్దామని చెప్పి జియో పొలిటికల్గా అండ్ ఎకనామికల్గా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నదని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. 5వ మేజర్ ఘట్టం August 5th రోజు ఏముండొచ్చు అని అంటే మన జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టలు దొరికినాయి ఇంట్లో. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ అయింది లేదు, కేసు అయింది లేదు, ఇదంతా. కాకపోతే ఇది ఒక లీగల్ వాల్కెనో అని చెప్పి చెప్తున్నారు. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఇది ఒక అగ్నిపర్వతం కాబోతున్నది, బద్దలు కాబోతున్నది అని చెప్పి చాలామంది నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే కేవలం జస్టిస్ వర్మ అనేది ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు అది ఒక ఇన్స్టిట్యూషన్ పంచాయతీ అయిపోయింది, ద జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీని ఎట్లా ట్యాకిల్ చేయాలా, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఆలోచించకుండా ఒక ఇన్స్టిట్యూషన్తో మనం ఎట్లా హ్యాండిల్ చేయాలా, అండ్ మోరోవర్ ఆ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రజలకు ఎట్లా రెస్పాన్స్ చేయాలా, అండ్ సభ్య సమాజంలో ఇది ఏ రకంగా మెసేజ్ పోతుంది అని అనేది లీవింగ్ ద జడ్జెస్ ఈజ్ నాట్ ఎ న్యూ నార్మల్ కదా. దాన్ని మనం ఖచ్చితంగా యాక్షన్స్ అయితే ఉండాలి కదా, చట్టం దృష్టిలో అందరూ ఒకటే కదా అనేది ఒక మెసేజ్ కూడా పోవాలి కదా అనేది ఒక తపస్సులాగా భావిస్తున్నారేమో అని చెప్పి నిపుణుల వాదన. ఈ అలిగేషన్స్, పొలిటికల్ లాబియింగ్, ఇన్స్టిట్యూషనల్ డిలేస్, ఇంపీచ్మెంట్ ఆగిపోయింది, ఇవంతా ఒక బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారతదేశంలో. సో ఒక జ్యుడిషియరీని క్లీన్ చేస్తే బెటర్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది దేశంలో అని ఒకటి ఆలోచన. మంచి రిఫార్మ్స్ వస్తాయి. ఇట్లా మన ఏదైతే గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా ఏదైతే ఉంటుందో, అరే ఇక్కడ జ్యుడిషియరీ మ్యానిపులేట్ కాదురాబాయ్ కరెక్ట్గా ఉంటుంది, ఏదేమైనా జడ్జెస్ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు అని ఒక పాజిటివ్ వైబ్ ప్రపంచ దేశాలకు కూడా పోతుంది. అండ్ మోరోవర్ భారత్లో ఫాస్టర్ జస్టిస్ వస్తుంది అని చెప్పి గ్లోబల్ ఇన్వెస్టర్లది కూడా మనోభావాలు పెరుగుతాయి అని చెప్పి ఒక వాదన. అయితే ఇది ఒక పొలిటికల్ వెండాటా కాకుండా ఇది ఒక జ్యుడిషియల్ రిఫార్మ్స్ 2.0 కిందికి భావించవచ్చు. మేబీ మోడీ సర్కార్ అగర్ కూడా దీని మీద గేరేస్తే అనేది ఒక రాజకీయ నిపుణుల వాదన. 6th మేజర్ ఇష్యూ August 5th రోజు తీసుకొని దీన్ని ఖతం చేసి, అంటే గడ్డపార దించే తత్వం అగర్ ఏదైనా జ్వాలాముఖి పేలుద్దామని అనుకుంటే మోదీ షా ఈ కాంబినేషన్లో 5th ఆగస్ట్ అంత కీలకమైన డేట్ కాబట్టి ఎస్పెషలీ మన భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఈ ఇల్లీగల్ మైగ్రేషన్స్ అండ్ ఏదైతే బెంగాల్లో ఇల్లీగల్ మైగ్రేషన్ అండ్ బంగ్లాదేశ్ యాక్సెస్ ఉంది కదా చొరబాటుదారులది, దీని మీద కూడా గట్టిగా గడ్డపార దించేటట్టు ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వేచి చూడాల్సిందే. సో హర్యానా అండ్ ఢిల్లీలో సైలెంట్గా మూవ్ బంద్ కామ్ చాలు లాగా మొత్తం యాక్షన్ మొదలైపోయింది. మమతా బెనర్జీ అట్లెట్లా చేస్తారు, వాళ్ళకు బతికే హక్కు లేదా, బొంగు లేదా, భూషణం లేదా, ఎక్సెట్రా మాట్లాడుతుంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ మీకు తెలిసిందే కదా, మూవ్ బంద్ కామ్ చాలు, లొలిపెట్టే తక్కువ, చేసేది మాత్రం పక్కా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇప్పటిదాకా మనం చూసినాం, ఇప్పటిదాకా కొన్ని వంద అనలేము కానీ దశాబ్దాల వారీగా ఈ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ అనేది ఇప్పటిదాకా ఎవరు చెక్ చేయలేదు. దీనివల్ల ఏమైపోయిందని అంటే డెమోక్రటిక్ షిఫ్ట్స్ అయిపోయినాయి, బార్డర్ ల్యాండ్ ఇన్స్టెబిలిటీ అయిపోయింది. అంటే మన బార్డర్స్ చాలా పోరస్ ఉండే కాబట్టి ఇన్స్టెబిలిటీ ఎక్కువైపోయింది. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అండ్ ఈ ఇన్స్టెబిలిటీ వల్ల నిజంగా చెప్పాలంటే పొలిటికల్ ఓటు బ్యాంకులు పెరిగిపోయి కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో మన పట్టు పోయింది. అవి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సులు చేసుడు మొదలైపోయినాయి. డైరెక్ట్గా భారత్లో ఒక సివిల్ కమోషన్ వచ్చేటట్టు ఉన్నది. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కంబైన్డ్ విత్ ది ఎన్ఆర్సీ అండ్ ఈ చొరబాటుదారుల డిపోర్టేషన్ ఇవన్నీ కలిపితే బీజేపీ మొన్న అమిత్ షా గారు కూడా మాట్లాడినారు, హిందూ కభీ తీవ్రవాద్ టెర్రరిస్ట్ హో నహీ సక్తా అని. సో బీజేపీ ఏదైతే హిందుత్వ గవర్నెన్స్ మోడల్ ఏదైతుందో మోడల్ హిందుత్వ గవర్నెన్స్ మోడల్కి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తన రూట్స్కి కనెక్ట్ కానిక ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నారు. ఏదైతే ఏంది కానీ ఆగస్ట్ 5th మాత్రం ఒక మహత్వపూర్ణమైన రోజు అది భారతదేశ చరిత్రలో. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత August 5th 2019 నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయింది. August 5th 2020 నాడు రామ ప్రాణ ప్రతిష్ఠ భూమి పూజ జరిగింది. రామ మందిరానికి భూమి పూజ జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ కాదు. August 5th 2025 రోడ్డు మళ్ళా 2025 నాడు రోడ్ మ్యాప్ ఏంది అని అంటే ప్రెసిడెంట్ రూల్, రీషఫ్లింగ్ ఆఫ్ ది క్యాబినెట్, యూనిఫామ్ సివిల్ కోడ్
యాక్షన్ అగేన్స్ట్ ది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్సెట్రా ప్రెసిడెంట్ రూల్, వైస్ ప్రెసిడెంట్స్ నామినేషన్ ఇవన్నీ ముంగటికి వస్తాయా అని అంటే మేబీ మే నాట్ బి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. సో కీ ఇష్యూస్ ఏమేమి ఉండొచ్చు అని అంటే వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ ఆచార్య దేవవ్రత్ గారు చాలా ముందడుగులో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆపరేషన్ సింధూర్లా యాక్టివ్ ట్రూప్ మొబిలైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ అందరికీ చెప్తున్నా, జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి అక్కడికి వస్తే జమ్మూని సపరేట్ స్టేట్ ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ అనుమానాలకు కారణం ఏంది గిరీష్, ఆర్ నీ అజంప్షన్స్కి ఆధారాలు ఏంది గిరీష్ అని అంటే ఆర్టికల్ 370 అబ్రగేషన్ చేసేటప్పుడు కూడా ట్రూప్స్ మూవ్మెంట్ బాగా జరిగింది. ఇవాళ కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ట్రూప్స్ మూవ్మెంట్ జబర్దస్త్గా నడుస్తుంది. సో మళ్ళా జమ్మూని ఏమైనా సపరేట్ స్టేట్ చేస్తారా, లేక ఆపరేషన్ సింధూర్ కంటిన్యూయేషన్ ఏమైనా రెడ్ లైన్ పాకిస్తాన్కి ఇచ్చే ఛాన్స్ ఉందా, తద్వారా అమెరికాకు కూడా ఒక మెసేజ్ పంపించాలని చూస్తారా? దాని మీద రేపు ఒక బ్యూటిఫుల్ చిట్టా ఉంటుంది ఫ్రెండ్స్. క్యాబినెట్ రీషఫుల్ పర్హాప్స్ కొంచెం డిలే అవుతుందొచ్చు, కానీ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. జస్టిస్ వర్మ ఇంపీచ్మెంట్ ఊగుతుంది, అవుతుందా కాదా చిత్తు పత్తేసుకొని మనమే మాట్లాడుకుందాం. హీ లవ్స్ మీ, హీ డజంట్ లవ్ మీ, హీ హేట్స్ మీ, హీ లవ్స్ మీ అని చెప్పి మనం వేసుకుంటాం కదా, ఇట్లా వేసుకుంటా పోవాల్సి వస్తుంది. అపోజిషన్ మూవ్మెంట్ ఏముంటుంది రా బాయ్ గిరీష్ అని అంటే ఇంకేముంటుంది, బాయ్కాట్ చేయనికే చూస్తారు, స్ట్రీట్ ప్రొటెస్ట్లు చేయనికే చూస్తారు. బరాల్ కన్క్లూజన్లో మనం ఇది మాట్లాడుకోవాలనంటే ఈ టాపిక్కి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాలనంటే August 5th చాలా మ్యాటర్ అవుతుంది ఫ్రెండ్స్. భారతదేశంలో ఎవ్రీ గవర్నమెంట్కి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది. August 5th రోజు నాడు భారతీయ జనతా పార్టీకి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉన్నది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినాం. ఇందిరాగాంధీ గారికి కూడా ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉండే, అదే ఎమర్జెన్సీ. నరసింహారావు గారికి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడితే అదొక సిగ్నేచర్ మూమెంట్ ఉండే. మోదీ గారికి ఆర్టికల్ 370 అండ్ రామ మందిరం వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్స్ ఫార్ భారతీయ జనతా పార్టీ అండర్ ది ప్రౌడ్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నౌ మోడీ 3.0లా August 5th నాడు 2025 నాడు ప్రెసిడెంట్ రూల్ ఇన్ బెంగాలా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ పార్లమెంటా, కాశ్మీర్స్ న్యూ మ్యాప్ ఏమన్నా మనకు కొత్తగా వస్తుందా, వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కొత్తగా కావచ్చు, అది ఖచ్చితంగా అవుతుంది కూడా, లేకపోతే అన్నీ అవుతాయా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన, ఈ ఆప్షన్స్లో ఏదన్నా ఒకటి అవుతుందా, రెండు అవుతుందా, లేకపోతే ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుందా? చెస్ బోర్డ్ సెట్ అయింది ఫ్రెండ్స్, ఆశలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. భారత్ తన నెక్స్ట్ అడుగుకి ఆట మొదలెట్టింది. భారత్ని ఎప్పుడు కూడా ఒక మదపు టేనుగుతోని ప్రపంచం పోల్చాల్సి వస్తుంది. ఆ మదపు టేనుగును కంట్రోల్ చేయాలనంటే మంచోడికి తడిసిపోవాలా. ఏనుగు లెవ్వనికనే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏనుగు లేచి నిలబడ్డదా, అడిగేసిందా, పక్కకున్న కుక్కల పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచించుర్రు. అదే మదపు టేనుగు పరిగెత్తడం మొదలెడితే ప్రపంచం ఏముంటుందో అదే నీ భారత్. దీనికంటే ఇంకా నేను ఇంకెక్కువ ఏం చెప్పలేను August 5th గురించి. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి, మేము మాట్లాడినా ఏమైనా కరెక్ట్గా ఉండేనా, లేకపోతే ఇంకా ఏమైనా అడిషన్స్ ఉంటాయా. బట్ బరాల్ మీ కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు జరా మర్చిపోవద్దు, 5 లక్షల సంకల్పంతో పోతున్నాం. సో చిత్రగుప్త నడవాలన్నా, గట్టి ఉండాలన్నా మీ కమెంట్ అండ్ లైక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలా. అండ్ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయాలా. భారత్ మాతాకి జై.